బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. చంద్రగిరిలో బాలిక హత్య కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ బాలిక ఎవరైతే హత్యకు గురైందో ఆ బాలిక అలాగే అజయ్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కూడా ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి వారిద్దరూ పెళ్లి చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తన భార్యను వాళ్ళ అమ్మే చంపేసింది అంటూ కూడా ఇటు అజయ్ అయితే ఆరోపిస్తున్నారు. ఆ బాలికని ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో అజయ్ కావాలని తన అమ్మ ఈ హత్య చేసింది అంటూ కూడా అజయ్ ఆరోపిస్తున్నాడు. కేవలం తన హత్యకు ఆ బాలిక హత్యకు ఇటు పరువు వల్లనే మా వైఫ్ ని చంపేసింది అంటూ కూడా ఇటు అజయ్ ఆరోపిస్తున్నారు. ఇటు చంపేసి గుట్టు చప్పుడు కాకుండా దహనం చేసినట్లుగా కూడా అజయ్ చెప్తున్నాడు. ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ తో బాలికకు 4 ఏళ్ల కిందట అయితే పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ ఇంట్లో చెప్పారు. పెళ్లికి సంబంధించి అయితే ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కూడా బయటికి వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం కూడా వివాహ సమయంలో వివాహం చేసుకున్న కొన్ని నెలలకే అప్పటికే అమ్మాయి ఇటు గర్భవతి అయినట్లుగా కూడా తెలుస్తోంది. గర్భవతి అయిన తర్వాత ఇటు బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామలు చంపేసినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామలు ఆ బిడ్డను చంపేసినట్లుగా కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇటు అజయ్ పై అయితే ఇప్పటికే కేసు పెట్టి జైలుకు పంపిన వైనం కూడా ఉంది. తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని తన భార్య తనతో చెప్పింది అంటూ కూడా అజయ్ చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే తన భార్య అజయ్కి చెప్పిందో నన్ను చంపేస్తారు, పరువుకి సంబంధించిన హత్య జరగబోతోంది, నా తల్లి ఎలాగో ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా మన మీద ఈ ప్రాణహాని ఉంది అంటూ కూడా ఇటు అజయ్కి తన భార్య చెప్పింది. చెప్పిన కొద్దిసేపటికే తన భార్యను చంపేసి గంటలోనే దహనం చేశారంటూ కూడా ఇటు అజయ్ అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు ఇటు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ హత్యకు సంబంధించి అయితే ప్రస్తుతం చంద్రగిరిలో సంచలనం రేపుతుందనే చెప్పుకోవాలి. ఇటు అజయ్ తో బాలికకు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఇటు బాలిక గర్భవతి అయినట్లుగా కూడా తెలుస్తోంది. గర్భవతి అయిన అనంతరం కూడా బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఇటు అత్తమామలు ఆ బిడ్డను కూడా చంపేశారు. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు. ఇటు ఏదైతే ఆ బాలిక ఉందో ఆ బాలికను కూడా ఇటు ఆమె తల్లే నరికి చంపిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. అది ఈ ఘటనకు సంబంధించి ముందు నుంచే కూడా అజయ్ తో తన భార్య చెప్తూనే ఉంది, నన్ను చంపేస్తారు, ఎలాగైనా మనకి ప్రాణహాని ఉంది అంటూ కూడా అజయ్ తో చెప్పింది అంటూ కూడా ఇటు అజయ్ చెప్తున్నాడు. అయితే చెప్పిన కొద్దిసేపటికే నా భార్యను చంపేసి గంటల వ్యవధిలోనే దహనం చేశారు అంటూ కూడా అజయ్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ కేసుపై ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇటు ఆ బాలిక పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆ పోలీసుల కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. బాలిక హత్యకు సంబంధించి హత్య ఏ విధంగా జరిగింది, ఎందుకు చంపారు, మీరే చంపారా లేదంటే ఇతర కారణాల వల్ల ఏమైనా జరిగిందా, లేదంటే అజయే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడా అనేది కూడా ఇప్పుడు పోలీసుల విచారణలో అయితే తెలుస్తోంది. ప్రజెంట్ అయితే ఆ బాలికకి సంబంధించిన ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇటు పెళ్లి చేసుకున్న ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి మరి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం కూడా ఇటు బాలికకు గర్భం దాల్చిన అనంతరం కూడా ఆమె యొక్క 12 బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఇటు పుట్టిన బిడ్డను కూడా అత్తమామలు చంపేశారు. చంపేసిన అనంతరం ఇటు అజయ్ అలాగే బాలిక ఇద్దరు కూడా ఒకటే దగ్గర ఉంటూ వచ్చారు. సో అజయ్ తో తన భార్య పదే చెప్తూ ఉందంట, దీనికి సంబంధించి నా మీద హత్య జరగబోతోంది, నన్ను చంపేస్తారు, మనం ఎక్కడా కూడా రక్షణగా ఉండలేకపోతున్నాం అనుకుంటా కూడా అజయ్ తో చెప్పింది. సో ఇదే మాటలు కూడా అజయ్ పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. అది చెప్పిన కొన్ని గంటల్లోనే నా భార్యను చంపేశారు, చంపేసిన కొద్దిసేపటికే ఇటు దహనం కూడా చేసేశారు అంటూ కూడా ఇప్పుడు అజయ్ చెప్తున్నారు. ప్రస్తుతం ఇటు బాలిక హత్య అయితే చంద్రగిరిలో సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. చంపేసి ఇటు గుట్టు చప్పుడు కాకుండా దహనం చేసిన వైనం అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ హత్యకు సంబంధించి అసలు కారణాలు ఏంటి అనేది కూడా మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నర్సింగాపురంలో పరువు హత్య చోటు చేసుకుందనే అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే నర్సింగాపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక 4వ తేదీ ఆత్మహత్య మరణించిన అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ తర్వాత ఆ కుటుంబం సభ్యులు ఆ అమ్మాయి మృతదేహాన్ని ఖననం చేయకుండా కాల్చివేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి స్నేహితుడు, ఆ అమ్మాయి ప్రియుడు అయిన ఏదైతే మిట్టపాలెం
సమీప గ్రామమైన మిట్టపల్లానికి చెందిన అజయ్ ఈ విషయం మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు నిన్న ఆ మృతదేహాన్ని ఏదైతే అక్కడ ఉన్న అవశేషాలను తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అదేవిధంగా ప్రస్తుతం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లి, అమ్మాయి తాత చంద్రగిరి పోలీసులు అదుపులో ఉన్నారు. వారు విచారణ చేస్తున్న నేపథ్యం ఇది. అసలు ఎందుకు ఇష్యూ చోటు చేసుకుంది, ఆ అమ్మాయి మరణం వెనుక కారణాలు ఏమంటే కేవలం తన ప్రేమను, తాను అమ్మాయిని ప్రేమించడం వల్లనే ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబం దారుణంగా హత్య చేసిందని అజయ్ అంటున్నాడు. ప్రస్తుతం మనతో అజయ్ ఉన్నాడు. అసలు అజయ్, ఆ అమ్మాయికి నీకు ఎలా పరిచయము, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మాయితో పరిచయం? 3-4 years నుంచి. అమ్మాయి ఇప్పుడు ఇంటర్ ఎన్నో తరగతి ఏం చదువుతుంది? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా. అంటే అమ్మాయి 9వ తరగతిలో ఉన్నప్పుడు నీకు పరిచయం. ఆ తర్వాత ఏం జరిగింది? ఎప్పుడు మీరు అమ్మాయితో వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు, ఆ తర్వాత అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిందని వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? నేను 10th ఉన్నప్పుడు, ఆ అమ్మాయి 10th ఉన్నప్పుడు ఇద్దరం కలుసుకొని తోడుకొని పొడిచాను. ఆ అమ్మాయి వచ్చేసింది ఇంటికి, వాళ్ళ ఇంట్లో ఏదో మ్యారేజ్ చేస్తానని చెప్పి కుందుకి వాళ్ళ బావతో ఎవరితోనో. దాంతో అమ్మాయి వచ్చేసే కుందుకి అటు నుంచి నేను తోడుకొని మా ఇంటికి తోడుకెళ్ళాను. అక్కడ నుంచి వద్దునన్నా కేసు అవుతుంది ఏదంటే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి వదిలేద్దాం అనుకున్నాను. పోలీస్ స్టేషన్ తీసుకొద్దామంటే మళ్ళీ నువ్వు నాకు దక్కవు, నేను ఇంకా మా అమ్మాయిని ఇంటికి పోతే మా ఇంట్లో వాళ్ళని చంపేస్తారు, లేకపోతే ఎరువుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అనే కుందుకి ఏడ్ చేయకుందుకి నేను అటు నుంచి అమ్మాయిని తోడుకొని పొడిచాను. తోడుకొని పొడిసి వేరే చోట పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని 4 రోజులు బయటే ఉండిపోయినాము. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి మా ఇద్దరిని మళ్ళీ తర్వాత పట్టుకొచ్చినారు. అప్పుడు కేసు అయితే పెట్టలేదు మా మీద, ఇద్దరు ఫ్యూచర్లో పోతాయి అనేసి అటు నుంచి మళ్ళీ వచ్చేసాము. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత 8 months దాకా ఆ అమ్మాయికి నాకు కాంటాక్ట్ లేకుండా ఉండింది. ఆ అమ్మాయి అప్పుడు కన్జ్యూవ్ అయిందంట, నాకు తెలియదు. అంటే నువ్వు 8 months దూరంగా ఉంటే కన్జ్యూవ్ అవుతుందా, లేకపోతే అంతకుముందు మీరు ఒక నెల రోజులు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కన్జ్యూవ్ అయింది. ఆ విషయం నాకు చెప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేదు. 8 నెలలు తను ఎవరికి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండానే ఇంట్లోనే ఉండింది. 8వ నెలలోనే ఇంట్లోనే డెలివరీ అయిందంట. డెలివరీ అయ్యింది, మగబిడ్డ పుట్టినాడంట. తను ఏడుస్తా అట్ట ఆడుకుంటా ఉన్నాడంట. ఆ అమ్మాయికి ఓన్ బ్లీడింగ్ అవుతానే ఉన్నిందంట. మా ఏదో రాలేదనేసి ఇంట్లోనే పెట్టుకొని ఎవరికి 3వ గంటకి గడి చెప్పలేదంట వాళ్ళమ్మ. ఆ అమ్మాయి చెప్పడం ఏమంటే నాకు మా అమ్మాయి చంపేసింది బిడ్డని అని చెప్పింది నాకు. ఆ తర్వాత అమ్మాయితో నీకు ఎప్పుడు మళ్ళీ మాట్లాడేవా అమ్మాయి? నేను జైలుకి వెళ్ళేటప్పుడు. అంటే నీ మీద అంటే 8 నెలల తర్వాత కేసు పెట్టారా, ఫోక్సో కేసు అంతకు ముందు పెట్టారా? 8 నెలల తర్వాత సార్ ఆ అమ్మాయికి డెలివరీ అయిన తర్వాత సార్ హాస్పిటల్కి దొడుకొని పోయారు. హాస్పిటల్లో ఎక్కడ జాయిన్ చేసుకోలేదనేసి అటు నుంచి అక్కడే కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత నేను డ్యూటీ నుంచి వచ్చాను, నాకు ఏ విషయం అనేది కూడా తెలియదు. అటు నుంచి నేరుగా స్టేషన్ తీసుకొని పోయి అటు నుంచి నేరుగా నన్ను జైలుకి పంపించేశారు. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఈ విషయాలన్నీ. అమ్మాయి నిన్ను జైల్లో కలిసిందా? కలిసింది సార్. అక్కడికి వచ్చి తను నాకు ఇంటర్వ్యూలు పెట్టి తనే బెయిల్ కోసం పోరాడి నన్ను తీసుకొచ్చింది. బెయిల్ ఎవరు? ఆ అమ్మాయి ఇప్పించిందా బెయిల్? ఇంట్లో వాళ్ళు ఎంత చేశారు, కాకపోతే అమ్మాయి కొద్దిగా సపోర్టింగ్ చేసింది. మరి ఈ వారం క్రితం 4వ తేదీ అమ్మాయి సూసైడ్ అని చనిపోయిందని అంటున్నారు. అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ చంపిందని నువ్వు అంటున్నావు. అసలు ఏమన్నా ఈ మధ్య నీతో మాట్లాడింది అమ్మాయి? మాట్లాడాను సార్. ఏం చెప్పింది? మొన్న ఒకసారి వాళ్ళ తాత, వాళ్ళ మామ, వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని అంగడికి పంపించారంట. వాళ్ళ మిద్దె పైన ఇల్లు అంగడికి అయినా పంపించారంట. అమ్మాయి స్లిప్ అయి పడిపోయిందంట. పడిపోయి నిలబడుకునే ముందుకి వాళ్ళు మాట్లాడుకునేందంట, దొంగచాటుగా ఎంటర్ అయిందంట. ఆ ఇంక వినదు, మనకు పరువు తీసేస్తుంది, మన కులం మతం ఇవన్నీ మన ఇదైపోతుంది, ఆ ఇంకి విషయం పెట్టి చంపేయాలి అని చెప్పింది. అది ఈరోజు రాత్రికి నాకు విషయం పెట్టేస్తారంట, నన్ను చంపేస్తారంట అని నాకు చెప్పింది సార్. దానికి నేను లడ్డు అదంతా ఏం చేయబాక, నువ్వు తినద్దు, నేను వస్తాను, నేను కాపాడుకుంటాను అని చెప్పినాను. నీకెప్పుడు తెలిసిందా అమ్మాయి చనిపోయిందని? నాకు చనిపోయిన తర్వాత మరుసటి రోజు నైట్ తెలుసు. మరి నువ్వు తెలిసిన వెంటనే పోలీసులకు కంప్లైంట్ నువ్వే చేసావా? నన్ను ఇంట్లో వాళ్ళు మా వాళ్ళు పంపిలే బయట. ఇంకా నన్ను ఏమైనా అమ్మాయినే చంపుకున్నారు కదా, నువ్వు ఒక లెక్క, వాళ్ళకి నిన్ను కూడా ఏమైనా చేస్తారు వాళ్ళు అని చెప్పి నన్ను ఇంట్లో లాక్ చేసేసారు. ఎవరికి తెలియకుండా పోలీస్ స్టేషన్ కాడికి పోయి నేనే చెప్పాను. పోలీసులు నిన్న వాళ్ళ
అదుపులోకి తీసుకున్నారు. ఏమైనా విచారణలో తెలియదంటున్నా ఏం చెప్పారా నీకేమైనా పోలీసులు? నాకేం చెప్పలేదు సార్, నాకు ఇంకా ఏం తెలియదు. అమ్మాయి 10th ఉన్నప్పుడు నువ్వు అమ్మాయితో బయటికి వెళ్ళా అంటే తోడుకొని వెళ్ళావు. సరే అప్పుడు అమ్మాయి మైనర్ అని తెలుసు కదా, నువ్వు డిగ్రీ వరకు చదువుతున్నావు కదా, ఇట్లా బయటికి వెళ్ళడం తప్పని తెలియదా నీకు? తెలుసు కానీ సార్, కానీ దక్కదని తనని వేరే వాళ్ళు పెళ్లి చేయడం కూడా తప్పే కదా సార్. అప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయడం తప్పనేది కాదు, నువ్వు చదువుకున్నావు, నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు, ఈ విధంగా మైనర్ అమ్మాయితో వెళ్తే కేసు అవుతుందని నీకు తెలుసు కదా. ఈ కేసుల గురించి తెలుసు సార్ నాకు. అంటే నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు, ఫోక్సో కేసు ఈ చట్టాల గురించి ఏం తెలియదు? ఫోక్సో గురించి అంతకు తెలుసు సార్. అప్పుడు నార్మల్గా కేసులు అవుతాయని తెలుసు కానీ ఈ ఫోక్సో ఇవన్నీ తెలియదు, మాకు తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి నీతో ఎప్పుడైనా గొడవకు దిగిందా? తరచుగా అమ్మాయిని కొట్టడం, హింసించడం. నీతో డైరెక్ట్ ఎప్పుడైనా మాట్లాడుంటుంది సార్, మాట్లాడింది నాతో మాట్లాడి నన్ను తిడతా ఉంటుంది. నా బట్ అది ఇదని డైరెక్ట్ గా నీ దగ్గరకు వచ్చి నీతో గొడవ ఎప్పుడైనా ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు సార్. మీ ఇంట్లో వాళ్ళ మీద గొడవ పెట్టుకుంది? లేదు సార్. మరి ఇంకా అమ్మాయి తల్లి చంపిందని నువ్వు ఎట్లా ఆరోపిస్తావు? ఆ రోజు నైట్ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశారు సార్, 3వ తేదీ నైట్. ఆ అమ్మాయి ఇంట్లో రచ్చ జరిగింది, ఆ అమ్మాయితో మాట్లాడాము. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కలిసి నాకు ఫోన్ చేయించింది. ఆ అమ్మాయిని జైలు నుంచి బయట వస్తానే వాళ్ళ ఇంట్లో రచ్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి ఇంకా మాట్లాడుతున్నావు, కలుస్తున్నావు, నేను వాడితో వెళ్ళిపోతాను, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు వేరే వాడిని ఇచ్చేసినా కానీ నేను ఒప్పుకోను నేను అనేసి మాట్లాడే రోజు ఇంట్లో రచ్చలు జరుగుతూ ఉన్నాయంట. అందుకనేసి వాళ్ళ నాన్న పోయేసి ఫోన్ చేశాను నాకు 1 గంట కాడ. ఫోన్ చేసి నాకు పెద్ద కూతురు అంటే ప్రాణం రా, నీకు ఇచ్చి చేస్తాను, నువ్వు ఎట్టు పోషిస్తావు, నీకు ఎంత వస్తుంది అన్నీ అడిగారు. నేను అన్నీ చెప్పాను, బాగా చూసుకుంటాను, నాకు తల్లి లేదు, మా అమ్మ చనిపోయింది, మా అమ్మలాగా చూసుకుంటా, నాకు ఇచ్చి పంపించాను, నేను చూసుకుంటాను, ఇప్పుడే తీసుకొచ్చి వదలమంటారు అని కూడా అన్నీ అడిగినారు నన్ను. అన్నీ నేను చెప్పినాను. అంటే ఆ రోజు నైట్ అందరూ మాట్లాడుకుని నా కూతురుతో మాట్లాడి ఫోన్ చేస్తానని చెప్పినాడు సార్. దాని తర్వాత ఫోన్ చేయలేదు. ఆ రోజు మార్నింగ్ 4వ తేదీ మార్నింగ్ నాకు మెసేజ్ చేసింది 11:30 దాకా. మొత్తం మీద అబ్బాయి చెప్తున్నది ఏమంటే ఆ అమ్మాయి ఇష్యూకి సంబంధించి ఆ అమ్మాయి తనను చంపుతారని ఎవరైతే ఆ మైనర్ బాలికకి సంబంధించి